మరొకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నేరుగా హెచ్చరికలను కూడా పంపుతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వెనుక భారత్ ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అక్కడ ఇండియా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తుందని అంటోంది. అయితే బలూచిస్తాన్ వేర్పాటువాదం ఇప్పటిది కాదు. అక్కడి వనరులన్నీ వాడుకొని అక్కడ ప్రజలపై వివక్ష చూపించడం ప్రారంభించినప్పటి నుండి కూడా ఉంది. అక్కడ ప్రజలు ఎప్పుడూ భారత సాయం కోరుతూనే ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి మరింత బలం లభిస్తోంది. పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. పరిస్థితి విషమించితే బంగ్లాకు అప్పట్లో విముక్తి కల్పించినట్లుగా ఇప్పుడు బలూచిస్తాన్కి కూడా విముక్తి కల్పించేందుకు భారత్ సహకరిస్తుందేమో అన్న వాదన కూడా వ్యక్తమవుతోంది. ఇక గత కొన్ని నెలలుగా పాక్ పై అవిశ్రాంత పోరాటం సాగిస్తున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ తాజాగా తమ దాడులను ముమ్మరం చేసింది. బలూచిస్తాన్ ప్రావిన్సీలోని పలు పట్టణాలను వశం చేసుకునేలా ఈసారి పక్కా ప్లాన్ తో దాడులు చేస్తుంది. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఇప్పటి వరకు కూడా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో మోహరించిన ఆర్మీని ఎల్ఓసి భారత సరిహద్దు వైపు తరలించారు. దీంతో అక్కడ సైన్యం తగ్గిపోవడంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్ లో ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలోని క్వెట్టా, గ్వాదర్ వంటి కొన్ని పట్టణాలలో మాత్రమే పాక్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మిగిలిన ప్రాంతాలలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్స్ అధికారాన్ని చెలాయిస్తున్నారు. దీంతో క్వెట్టా, గ్వాదర్ పట్టణాలను కూడా పాక్ చేతుల నుంచి కూడా లాక్కునేందుకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులను ప్రారంభిస్తోంది. పాకిస్తాన్ లో ప్రస్తుతం అంతర్యుద్ధం తీవ్రంగా మారింది.